హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న 4 కొత్త పథకాలను ప్రారంభించగా అందులో రేషన్ కార్డుల జారీ కూడా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. అలాగే దాదాపు 10 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా గ్రామ సభలు నిర్వహించే అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే మండలానికి ఓ గ్రామం చొప్పున రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. మార్చి 31లాగా అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే కార్డులు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తుంది. గతంలో అక్రమంగా కార్డులు పొందిన వారికి కార్డులు కట్ చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. రేషన్ కార్డులు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. పేదలకు మాత్రమే కార్డులు మంజూరు చేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో 1.50 లక్షల రూపాయలు, అర్బన్లో 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి కార్డులు జారీ చేస్తారు. ఇక భూ విస్తీర్ణం విషయానికి వస్తే తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలని నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలు పక్కాగా పాటించాలని సర్కారు యోచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది